అసలు ఆర్కాలజీ వాళ్ళు ఇట్లా కూడా ఎందుకో వాళ్ళు అన్ని విధాలా సహకరిస్తారు. వాళ్ళు అంటారు ఏ గుడికి పోయినా మా క్లర్క్ గాడే వాళ్ళు సార్ టీ. ఏం సార్ ఈ ఊరు, ఏం సార్ ఈ ఊరు ఇంతమంది వచ్చారు, మనందరూ వచ్చినారు, చాలా మంది వచ్చినారు. వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళే కాఫీలు గీఫీలు అన్నీ తెచ్చిండ్రి. అది లేదంటే ఎక్కడ కూడా ఆప్యాయత. మన ఊరి మీద మనకు శ్రద్ధ ఉంది, శ్రద్ధ ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటాను. రైట్, వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఇట్లనే అన్నిసార్లు సహకరించండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఈ ఊర్లో డబ్బులు కూడా కొదవలేదు. నేను నిజంగా అడిగితే ఇస్తే అది చాలామంది ఉన్నారు. అర్థమైందా? టౌన్ బ్యాంక్ అంతా పోయింది, కాళ్ళు కడుపు పట్టుకొని తెచ్చినాం. ఇప్పుడు 5 లక్షలే అప్పిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, 1 కోటి డిపాజిట్ చేయాలి, చేస్తే 20 లక్షలు ఇస్తారు. అది కూడా తెచ్చినాం అన్న. సరే, కోటికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్కూల్ టీచర్లు అందరినీ పిలిచి ప్రిన్సిపల్స్ని పిలిచి పాపం వచ్చేది చెప్తే, అయ్యా దీనికి వడ్డీ రాదు కానీ మీ డబ్బులు ఆడబో బాండ్ ఇస్తారు. అప్పుడే మొదలు పెట్టినారు. అంటే రేపు నెలకంతా 20 లక్షలు. 20 లక్షలు అంటే ఏం తమాషా ఈ కాలంలో, విత్ లిమిటెడ్ ఇవన్నీ. కానీ పోయినసారి ఏదో అయింది దాన్ని నడిచిపెట్టండి. గుంటకల్లో బ్రాంచ్ రా, ఏరంత తక్కువ మనం ఏ ఆలోచన రానియండి కొద్దిగా, చూద్దాం ఎట్లా కాదు. డిపాజిట్ అందుకే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తాను, మండలాలు కూడా డిపాజిట్ ఎక్స్టెండ్ చేస్తాను. పట్టించుకోండి ఊరిని. రేపు నుంచి ఊర్లో కూడా అన్ని మైకులు పెట్టిస్తానా. ఒక 6 లక్షలు అవుతుంది. ఏమని, ఒరే నాయనా వేస్తారో పేపర్ ఇద్దరు. ఒరే నాయనా సైకిల్ మొట్టు ఇట్ట పెట్టదు, సక్క పెట్టరా. ఏం చేయమంటావు? కానీ ఎంతన్నా చెప్పు, శివునితోడు చెప్తానా, ప్రమాణం దేవునితోడు. మన ఊర్లో చాలా మేలు. వేరే ఊర్లకు మనం 90% ముందున్నాం. ఎందుకురా జగ్గిగా చెప్పురా. నో, అట్ట కాదు. యు హావ్ సీన్ ద వరల్డ్. మీరు ప్రపంచం చూసిన ఎందువల్ల, ఆ నల్లబండలు గ్రెనేట్ వల్ల గుజరాత్కి పోయినారు, ఇట్లా కేరళకు పోయినారు. ఈ పొద్దు మన ఊర్లో ఇండ్లు ఉన్నాయి. పదావనండి, ఆ ఊర్లో ఉన్నాయో. అదే ప్రపంచం చూడండి అనేది. చూసిన తర్వాతనే మనం కూడా ఇట్లా ఉండాలనుకుంటాం. దేవుడిచ్చిన వరం. ఈ ఊరికి ఏదో బ్రహ్మాండం దేవుడిచ్చిన వరం. ఏమప్పా ఈడే ఎందుకు కట్టాలప్ప స్వామి, ఈడే ఎందుకు కట్టాలి ఈ గుడి, ఆడెందుకు కట్టాలి? 2 గుళ్ళు కట్టినారు. ఎందుకు కట్టినారు? ఎస్, అబద్ధ విజయనగర సామ్రాజ్యం కుద్దెలు తరిగినాయంటే అది ఆ కాలానికి వాస్తులు గీస్తులు అన్నీ ఇంకేంటి ఉన్నాయి. అప్పుడు నీ యొక్క ఇవి ఇప్పుడు ఏదో చెప్తివే, దక్షిణానికి అని పద్యం మాది వదుడు మళ్ళీ పడద్దు. నాకు సతాయిస్తాడు రా, సతాయిస్తాడు. పెళ్ళికి పోతే సార్ ఏందో చెప్తాడు. నీ మాదిరి ఇప్పుడు హైదరాబాద్ అంతా అదేరా. నవంబర్ 9, నవంబర్ 11, నవంబర్ అంతా హైదరాబాద్ ఉన్నా, ఉన్నాను. వారిని పాసుగుల పెళ్లి చేయండి అంటే ఏంటి చెప్పి సతాయిస్తారు. కరెంట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫోటోలుగా సరిపోతుంది. హైదరాబాద్ లో వద్దు, నేను లాస్ట్ ఇస్తా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎవరు నంబలపూలకుంట ఓబుల్ రెడ్డి మండలంలో ఓబుల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారంట. దాడి పైకి ఏం పనిలేదులే, ఇద్దరు ఉన్నారంట. వాళ్ళిద్దరితో పెద్ద ఇబ్బంది అంట కదా ఆయన తట్టుకో. ఎవరు ఆ ఇద్దరు అంటే ఆ జేసీ సోదరులు అంట. ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా, చిన్న ఆయన పెద్ద ఇబ్బంది అంట కదా అంటే ఏమంటా అంటే లేదంట, అంటే అదే మీకు తెలిసింది. పెద్దవాళ్ళు వాళ్ళకేం మీకు తెలియదు. ఆయన చేసే పని ముసలోళ్ళ దగ్గర నుంచి ముసపాళ్ళ దగ్గర నుంచి బజార్లో పూల చుట్టూ సౌందర్యంగా తీర్చిదిద్దినారు. అవన్నీ చెప్పినాక అవ్వాలండి. ప్రభాకర్ మేము ఫ్రెండ్స్ లేదు, నాకు ముందే చెప్పిందే ఏమన్నా మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు ఉంటుంది అన్న. నువ్వు నీతో చెప్పాను మళ్ళా ఎట్లయితే ఇవన్నీ కథ చెప్తాను కదా.
ఇప్పుడు ఆ రోజు వినాయక సామ్రాజ్యంలో వాళ్ళు ఏందో మాకడే బుక్లో చదువుకునే సమయం కుందేళ్ళు కుక్కలు తరిగినాయన్నారు. సో దే ఫీల్ దట్ ఈస్ పవర్ఫుల్. మరి ఇంత దూరం వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది స్థాపించినారు, అది ఇది అంటే రెండు స్థాపించినారంటే అర్థం ఏమి? తల ప్రభావం ప్రమాణంగా ఉంది. ఈ ఊర్లో నల్లబండల యొక్క ఇది ఉందా, మైన్స్ ఉన్నాయా? ఆడున్నాయి. అసలు గ్రెనేడ్ 300-400 కిలోమీటర్ మీద తెచ్చుకోవాలా తల ప్రభావం. ఈ పొద్దు అన్ని ఫ్యాక్టరీలు మన దగ్గర ఉండి రా మెటీరియల్ ఆడుంది. ఎంత కన్వేర్ వేసుకున్నారు? తల ప్రభావం. అర్థమైంది. ఈ పొద్దు అల్ట్రాటెక్ వాళ్ళు నెక్స్ట్ ప్లాంట్ ఆడేస్తున్నారు, కర్నూలులో వేస్తున్నారు. ఎందుకు? ధైర్యం వచ్చింది. అంటే మార్పులు ఉన్నాయి. నిజము. స్థల ప్రభావం. ప్రతి ఒక్కడు తాడిపత్రి పుట్టినాడు, ప్రతి ఒక్కడు పుణ్యాత్తుడు ఏమన్నా అనుకోండి. మన ఊర్లో ముస్లిమ్స్ ఉంటారు, చాలా హీనంగా ఉంటారు. అట్లాంటిది లారీలు వస్తాయి, వర్క్షాపులు వస్తాను, ఇవి వచ్చి అవి వచ్చి ఓనర్లు అయినారు. సరే, స్థల ప్రభావం ఉంది. అందుకే ఈరోజు మనం కూడా ఇక్కడ కూర్చున్నాము, మీరు కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? సంకల్పము అక్కడి నుంచి వస్తుంది. నాయన మీరు చేయాలా? పోనీ శ్మశానం ఇట్లా పక్కన ఉండేది ఏమన్నా ఉందా? సో సహకరించండి. నేను దొంగ నా కొడుకుని, గలీజి నా కొడుకుని, సహకరించండి. కఠినమైన వ్యక్తి అంతే. అందుకే జగదీష్ రెడ్డి గారు తప్పు కానీ ఏమి కాదు, నేను అనుకునే ఏం కాదు. జర్మనీలో ద హైయెస్ట్ కార్స్ ఆడి, BMW, మర్సిడీస్, మీకు తెలుసా? ప్లేన్లు కూడా తయారు చేస్తారు వాళ్ళు. వై? బికాజ్ ఆఫ్ నాజీ. నేను కఠినంగా ఉండే ఈ వద్దు మీరు కప్పేస్తున్నారు బయటికి. చెప్పండి. ఇంకా 2 సంవత్సరాల్లో ఈ ఊరు ఏడో ఉండాలని నా కోరిక. నిజంగా మీరు ఎవరన్నా ముందుకు రండి, అన్న ఇది బాగుందండి, చేయకపోతే తూ అనండి. డబ్బులతో పని కాదు, మీతో పని అవుతుంది. మీరంతా సహకరించండి. చూడు ఎంత కాదు అవుతుంది. తక్కువ జగి ఒక పావులాయరంటే తెచ్చిస్తాడు. ఎవరు ఈ ఊళ్ళో నమ్మకం లేదు మనుషుల మీద. ఇప్పుడు నేను కనిపిస్తాను, నాకు కనిపిస్తుంది. మీరంతా మంచోళ్ళు. నాతో కూడా తప్పులు ఉండొచ్చు, క్షమించండి. 73 ఒకసారి వస్తారు, నేను చెప్పకూడదు ఏమిటి గుడికాడ. యా కర్మ. ఇంకోటి, ఈ కాలంలో ఎవరు లేరు. ఈ అమ్మ ఈ ధర, భూమి ధర పెరిగి వచ్చింది, ఏం పంచాయతీ చేయబడ్డది కొన్ని ఉంటాయి. కానీ ఒకటి, అవన్నీ విడిచిపెట్టండి. ఎవరు గుండె బాధలు ఉంటాయి, పోతాయి. దయచేసి 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 మీకు ఏది కనిపిస్తే ఇది అన్న ఇది బాగుంటుందంటే రండి. ఊరికి ఇంట్లో కూర్చోద్దండి. ఇంప్రూవ్ చేసుకుందాం. మా నాయన 250 గురించి అంటే మా స్థలం 20